अस्सलाम वालेकुम दोस्तों, मैं आपका दोस्त रिपोर्टर MK एलीट TNC न्यूज़ से। तदुपरि गुम्मडम वेंकटेश అందరి దాకా నేటి కార్యక్రమానికి ఎంత శోభాయమానంగా ఉంటుందని కొలుస్తూ సభకు నమస్కారం. పదవీ విరమణ ఆత్మీయ సన్మాన ఆహ్వాన కార్యక్రమాలు చేసిన శాసన సభ్యులు వీరపల్లి శంకర్ గారు, తిరుపతి రెడ్డి గారు, బాబర్ ఖాన్ గారు, సరిగా ఉండాలి. మన వాళ్ళు వడ్డించే వాళ్ళు ఎక్కడ ఉన్నా మన విస్తరలో సమృద్ధిగా మనకు అన్నం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లో మన సంఖ్యాబలం రాబోయే రోజుల్లో చూపించుకుంటే కానీ మనకు న్యాయం జరగదేమో. ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. ఆ దిశగా మనమందరం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీ ప్రస్తుత శ్రీనివాస్ అయిన మన డిప్యూటీ తహసీల్దార్ శ్రీ రాకేష్ గారిని, శ్రీనివాస్ కండక్టర్ వారి యొక్క సతీమణి చిన్నమ్మ స్కూల్ స్కూల్ టీచర్గా రిటైర్మెంట్ సందర్భంగా ఈరోజు నాయకురాహన సంఘం కాపుకెళ్ళి తరఫున వాళ్ళను రిటైర్మెంట్ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా అడుగు బలహీన వర్గాల ఆశలు ఎప్పుడైనా వేదికలు పంచుకున్నప్పుడే మన ఆవేదన పంచుకుంటాం. మనం మీటింగ్లు పెట్టుకున్నప్పుడే మన ఆవేదన పంచుకుంటాం. అట్లా కాకుండా దీనికి ఒక శ్రీకారం చుట్టాలి. ఇవాళ స్వతంత్ర పోరాటంలో గాంధీ బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకు విముక్తి లభించింది. ఇవాళ ఒక్కడు నాయకత్వం వహిస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇవాళ నాయకురామంలో ఎవరో ఒకరు నాయకుడు, ఎవరో ఒకరు పటిష్టంగా ఒక నాయకత్వం పోరాటం చేస్తే మాకు అవకాశం వచ్చినప్పుడు అసెంబ్లీలోనే మాట్లాడినా మీ అందరికి తెలుసు ఆ విషయాలు. ఏం జరుగుతుంది, ఏమైతుంది, మీవా ప్రజాస్వామ్యము, మీవా పార్టీలో ఎవరు గుర్తించరు, ఎంపీసీలను ఎవరు గుర్తించరు, సంచార జాతరను ఎవరు పట్టించుకోడు, తల దించుకొని అసెంబ్లీలో కూర్చోవాలి పార్టీలు, రాజకీయ నాయకులు అని చెప్పి కల్వకుంట్ల కుటుంబం దిక్కు చూసినాం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి కూడా చూసి చెప్పినాం. అంటే సమాజాన్ని ఎవరు పట్టించుకుంటున్నా, ఎవరు చేస్తున్నాడు అని. అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరికే కానీ తాను బతికింది గొప్పతనం కాదు, తన అంగీలాగా వేసుకున్న గొప్పతనం కాదు, తాను సూడుపుట్టు వేసుకున్న ముఖ్యతనం కాదు. మన సమాజం, మనది, మన వర్గాలు బాగుపడాలని ఒక సంకల్పం ఉండాలి. అడిగిన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, అడిగిన మాట తప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ మాట తప్పిన రోజులు అడిగిన మాట తప్పినప్పుడు సమాజంలో మనం ఎట్లా తలెత్తుకొని రాగలుగుతాం, సమాజాన్ని ఎట్లా ఎదిరిస్తాం, ఉన్నత వర్గాలతో ఎట్లా కొట్లాడతాం, పెద్ద సామాజిక వర్గాలతో ఎట్లా కొట్లాడతాం. మన లోపల ఒక నిబద్ధత ఉండాలి. కాలంలో అప్పుడు 20 ఏళ్ల కిందట 30 వారికి ఒక సన్మానం చేయాలని ఒక ఆలోచన మేము ఇక్కడికి రావడం జరిగింది. వారు వారి కుటుంబం కూడా ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్లో జన్మించిన ఒక సమాజంలో మనం కూడా తలెత్తుకొని జీవించాలని ఒక దృక్పథంతో వారు మంచి చదువుకొని టీచర్లుగా అయ్యి వారి కుటుంబాన్ని కూడా ఒక ఉన్నతమైన చదివించుకొని పిల్లలను ఈ సమాజంలో ఒక నాయి బ్రాహ్మణులు కూడా ఈ స్థాయిలో ఉంటారు అనిపించుకోవడానికి ఇది ఒక నిదర్శనం. రేపు భవిష్యత్తులో కూడా ఎవరమైనా ఉన్నతమైన చదువులు చదువుకుంటే సమాజంలో తలెత్తుకొని తిరగొచ్చు కాబట్టి, తలెత్తుకొని బతకొచ్చు కాబట్టి, ఈ పౌర్తితత్వం సమాజంలో ముఖ్యంగా చదివే ముఖ్యం కాబట్టి, చదువుకుంటే వారి యొక్క కుటుంబం రూపురేఖలు, వాళ్ళ దిశ మారుతుంది కాబట్టి, అన్నిటికీ చదివే ముఖ్యం కాబట్టి, ఇలా అంత ఉన్నతమైన కుటుంబంగా ఈరోజు వారు పరమేదనం పొందినందుకు వారికి ప్రత్యేకంగా